హాయ్ హలో అందరికీ. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కారం 2 స్పూన్స్ కారం, కొంచెం పసుపు, చిటికెడంత పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. గరం మసాలా వేసాను, ధనియా పౌడర్, కొంచెం బ్లాక్ పెప్పర్ వేసాను, కొంచెం వైట్ పెప్పర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంతే. బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలు పీసెస్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్ని పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేయండి బాగా. ఓకేనా? మంచిగా అన్ని పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇది 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరిగా పెట్టండి ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని. మిక్స్ చేశాను కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేయడం మర్చిపోయాను. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేద్దాం. ఇలా మంచిగా అన్ని పీసెస్కి మసాలాలు పట్టేలాగా చేసుకోవాలి. వన్ అవర్ పాటు అయితే కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇంకా ఎక్కువ ఉంచినా పర్లేదు, 1 అవర్ అయితే కంపల్సరీగా పెట్టండి ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని. పాన్ పెట్టుకుందాము ఫ్రై చేసుకోవడానికి. ఇలా అయితే కొంచెం ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుంది. ట్రై చేయండి ఒకసారి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం. అండ్ మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. కామెంట్లో తెలియచేయండి, చేసి పెడుతూ ఉంటాను. ఓకేనా? చక్కగా అలా నీట్గా వేసుకోవాలి ఫిష్. దీన్ని ఊరికే కదపకూడదు, తిప్పకూడదు. ఒక అలా క్లోజ్ చేసుకుందాము. అలా వదిలేసేయండి. సిమ్లో అయినా పెట్టుకోవాలి, సిమ్లోనే చేసుకోవాలి ఇది మంచిగా కుక్ అవ్వాలంటే. ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. చూడండి, మంచిగా అయింది కదా. ఆయిల్ తక్కువే పడుతుంది, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ప్యాన్ మీద చేస్తాను మేమైతే ప్యాన్ మీదే చేస్తాను నేను ఇంట్లో. చూడండి, క్లోజ్ చేద్దాం. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసేద్దామా? ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెండో సైడ్ చేంజ్ చేద్దాము. చూడండి, మంచిగా అది ముక్క చెదరకుండా నీట్గా అయితే తీసుకోవాలి. నీట్గా తిప్పేసేయాలి.
పీస్ని. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. చూడండి అయింది, ఫ్రై అయింది. ఇది మంచిగా రెండో సైడ్కి ఫోల్డ్ తిప్పి ఫ్రై చేద్దాం. చూడండి, ఇది చెదరకుండా చక్కగా నీట్గా తీసుకోండి. చెదిరిందంటే మళ్ళా అవి మొత్తం బయటకు వచ్చేసి మొత్తం తినడానికి అవ్వదు, ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఓకే, చక్కగా వచ్చేసింది. చిన్నగా తిప్పండి, ఆయిల్ పైకి పడకుండా చిన్నగా తిప్పుకోవాలి. ఆల్రెడీ పడిపోయింది ఆయిల్ నా పైన. ముక్క చెదిరిందంటే అవి ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, తినడానికి అస్సలు అవ్వదు. ఇది కూడా మంచిగా అయింది. ఫ్రై అవ్వకుండా అయితే తిప్పేయమంటే మాత్రం మొత్తం చెదిరిపోతుంది ముక్కంతా. చూడండి, మళ్ళా క్లోజ్ చేసాను. ఫ్రై అయ్యింది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జాగ్రత్తగా తీసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భాగ్య వ్లాగ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టము ఫిష్ ఫ్రై. వాళ్ళు ఫ్రైనే తింటారు, కర్రీ కంటే కూడా. మా వాడైతే వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు అవుతుందా తిందామనేసి. అయిపోయింది, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఫిష్ ఫ్రై రెడీ, వేడివేడిగా. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ భాగ్య